హలో అండి, వెల్కమ్ టు నా కిచెన్ నా ఇష్టం. ఇవాళ నా ఇష్టం ఏంటో చూపించేస్తాను, వచ్చేయండి. ఇవాళ ఇంట్లో చేయడానికి బోర్ కొట్టేసిందండి. అలా మిక్చర్ తిందామని బయటకు వచ్చేసానండి. రాము స్పైసీ మిక్చర్స్ చాలా అంటే చాలా బాగుంటుందండి వీళ్ళ దగ్గర. నాకు చాలా ఇష్టమైన మిక్చర్ ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. నేను ఇక్కడికే వచ్చి తింటాను. ఇది ఎక్కడుంది ఏంటి అంటే మన పీవీపీకి ఆపోజిట్ రోడ్లో ఉంటుందండి. చూసారు కదా, ఇది పీవీపీకి ఆపోజిట్ రోడ్లో కార్నర్లోనే ఉంటుందండి, మీకు లెఫ్ట్ సైడ్. ఒకసారి మీరు అటు వచ్చినప్పుడు చూసుకోండి, చాలా చాలా బాగుంటుంది. అక్కడ ట్రై చేయండి. నేనైతే ఇవాళ టమాటో బజ్జీ మిక్చర్ చెప్పానండి. ఎప్పుడు యాక్చువల్గా టమాటో స్లైసెస్ అండ్ మిర్చి బజ్జీతో మిక్చర్ చేయించుతాను. కొంచెం నాకు ఇవాళ ఎందుకో పుల్లగా కమ్మగా తినాలనిపించింది. దానికైతే టమాటో బజ్జీ మిక్చర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నా ఫేవరెట్ అనమాట. ఇది కూడా చక్కగా 2 చెప్పానండి. మా బాబుకి ఒకటి, నాకు ఒకటి. మా బాబు నేను అలా వెళ్ళిపోయాం. ఇలా చేయించుతున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత చక్కగా టమాటో బజ్జీని చక్కగా కట్ చేశారు. అందులోనే ఆనియను, పల్లీలు, ఉప్పు, కారం, కొత్తిమీర ఇవన్నీ వేస్తారండి. నిమ్మకాయలు పిండుతారు, నిమ్మకాయ పిండేస్తారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా నిమ్మకాయ పిండేసి, నేను కొంచెం పులుపు ఎక్కువ కావాలన్నా అందుకని ఇంకోటి ఎక్స్ట్రా పిండారనమాట. అలాగే చిప్స్ అండి, కార్న్ చిప్స్, మరమరాలు ఇవన్నీ వేశారు. దీంతోపాటు చూస్తున్నారు కదా, ఈ విధంగా చేత్తోనే కలుపుతారు, కానీ బాగుంటుంది చాలా. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే తినటానికి చాలా బాగుంటుందండి. అది ఎందుకో తెలియదు కానీ టమాటా బజ్జీ మిక్చర్ అయితే సూపర్ ఉంటుంది. చక్కగా దీంట్లోనే బఠానీ చాట్ కూడా కొంచెం వేశారండి. చూస్తున్నారు కదా, బఠానీ చాట్ కూడా వేసి ఈ విధంగా కలుపుతారు. అది తింటుంటే కమ్మగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి విజయవాడ వాళ్ళు అయితే కనుక ఎప్పుడు అంటే అక్కడ అలవాటు వెళ్ళాము తిన్నామన్నోళ్ళు స్కిప్ చేయండి. లేదు కొత్తగా ఇలా బజ్జీ మిక్చర్ తినాలి అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళండి. చాలా బాగుంటుందండి. వాళ్ళ దగ్గర ఇంకా వెరైటీ ఆఫ్ మిక్చర్స్ ఉంటాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, 2 అయితే చెప్పాను, 2 అయితే రెడీ అయిపోయినాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా ఒక సెకండ్ కూడా ఆలస్యం చేయను అనమాట. తినేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే మీరు కూడా వెళ్ళి ఒకసారి తినండి. అలాగే నా వీడియోకి ఒక లైక్, ఒక కామెంట్.